నేటి మన ధ్యానాంశము విశ్వాసము. మార్కు సువార్త 10:46-52. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాణ్ణి గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది అన్నాడు. ఇక్కడ విశ్వాసము. గ్రుడ్డివాడు, బర్తిమయి అనే గ్రుడ్డివాడు తనకు చూపు పొందాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తనకు చూపు పొందుతుందని విశ్వాసంతో ఉండి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేయుచుండగా గద్దించారు చాలామంది, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, ఆగిపోమని. కానీ యేసు ఆ మాటలు విని, అతను నా దగ్గరికి రానిమ్ము అన్నప్పుడు వచ్చినప్పుడు అందుకు యేసు, నీకు నేనేమి చేయగోరుచున్నాను అని అడిగి ఉన్నారు. అప్పుడు అతను, నాకు చూపు కోరుచున్నాను, నాకు గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనను. దృష్టి కలుగు చేయమని, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అన్ను. అందుకు యేసు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. సో ఇక్కడ విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అనగా గ్రుడ్డివాడికి విశ్వాసము అనేది కలిగింది. అసలు విశ్వాసము అనగా ఏమిటంటే, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసమును నిరీక్షించబడటానికి మనము చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నది. తర్వాత అదృశ్యము, అది మనకు కనిపించదు, కానీ అది కనిపించదు, అది మనకు జరుగుతుందని నమ్మకము ఉంటాన్ని విశ్వాసము అని అంటాము. సో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ విశ్వాసము ఈ గ్రుడ్డివానిలో మనము చూసాము. అంటే విశ్వాసం అంటే ఏమర్థమైంది కదా. ఇక్కడ 4వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే గొప్ప శ్రేష్టమైన బలిని అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం ఇవ్వబడుతున్నది. ఇక్కడ హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు, అతని సాక్ష్యం పొందాడు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందడం అనేది జరుగుతుంది. సో విశ్వాసము అనగా నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువైనది. ఈ విశ్వాసం ఉండటం వలన హేబేలు నీతిమంతుడిగా ఎంచబడెను. తర్వాత లూకా సువార్త హెబ్రీ 7:8. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడే ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను. ఇక్కడ నోవహు నీతికి వారసుడయ్యాడు. ఎలా నీతికి వారసుడయ్యాడు? విశ్వాసమును బట్టి. ప్రభువైన యెహోవా దేవుడు ఇలా జలప్రలయం వస్తుంది, నీ కుటుంబం రక్షించుకోవడం కోసం ఓడను సిద్ధం చేయమన్నప్పుడు అది మనకి వస్తుందో రాదో తెలియదు, కానీ ఆయన విశ్వాసముతో దేవుడు చెప్పాడు కాబట్టి అదృశ్యమైనవి రుజువవుతున్నవి అన్నదే విశ్వాసం. కాబట్టి ఆయన కంటికి కనిపించకపోయినా సరే దేవుని మాట నమ్మి విశ్వాసంతో ఓడను సిద్ధం చేశాడు కాబట్టి అతడు నీతికి వారసుడిగా ఎంచబడెను. ఇక్కడ హేబేలు నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు విశ్వాసం వలన. ఇక్కడ నోవహు నీతికి వారసుడిగా అయ్యాడు విశ్వాసమును బట్టి. తర్వాత లూకా సువార్త 7:50. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ ఎవరు సమాధానం గలదానవై వెళ్ళుమని ఎవరితో చెప్పాడు? పాపాత్మురాలైన స్త్రీకి సమాధానం కలిగింది. విశ్వాసమును బట్టి ఆమెకు సమాధానం అనేది కలిగింది. ఎందుకంటే
ఇక్కడ యేసు ప్రభు వారు సీమోను ఇంటికి వస్తారు. సీమోను ఇంటికి వచ్చినప్పుడు ఆ స్త్రీ చూస్తున్నావే, సీమోనుతో ఇట్లా అన్నాడు యేసు ప్రభు, ఆ స్త్రీని చూస్తున్నావే, నేను ఈ ఇంటిలోనికి రాగా నీవు పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడుగుచున్నది. ఈమె కన్నీళ్లతో పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవి నీతో చెప్పుచున్నానను. సో ఆమె విస్తారంగా ప్రేమించింది యేసుప్రభుని. ఇక్కడ ఆమెకి విశ్వాసం ఏంటంటే యేసుప్రభు పాదాలు కడిగితే, యేసుప్రభుకి అత్తరు పూస్తే తన పాపాలు క్షమించబడతాయని ఆమె విశ్వాసంతో ఈ పనులన్నీ చేసింది. కాబట్టి ఆమెకి సమాధానం అనేది కలిగింది. సో విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నోవహు విశ్వాసం బట్టి నీతికి వారసుడయ్యాడు. తర్వాత సమాధానం గలదై పాపాత్మురాలైన స్త్రీ సమాధానం గలదై వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత శతాధిపతి, మత్తయి సువార్త 8, 10, 13. మత్తయి సువార్త 8, 10, 13. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసమును చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అతని యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిన అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ మాటకు యేసు ప్రభు ఏమన్నారంటే, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడనో చూడలేదు అని యేసు ప్రభు శతాధిపతిని బట్టి అతని విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఇతనికి ఇక్కడ విశ్వాసము అనేది, శతాధిపతికి ఉన్న విశ్వాసం బట్టి అతని దాసుడు శుద్ధి నొందాడు, బాగుపడ్డాడు. తర్వాత గుడ్డివాడు, మార్కు సువార్త 10:52. అందుకు యేసు, నీ వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే వారి త్రోవను ఆయన వెంట చూపు పొందిరి. గుడ్డివాడు బోధకుడా అని అరుస్తూ ఉన్నప్పుడు, నీవు వెళ్ళుము, వెంటనే నీవు స్వస్థ పొంది ఎరికో పట్టణంలో యేసుప్రభు వస్తూ ఉండగా ఇందాక చెప్పి ఉన్నాను కదా, అదే ఇక్కడ మళ్ళీ మార్కు సువార్తలో రాయబడింది, లోకా సువార్తలో రాయబడింది. తర్వాత గుడ్డివాడు స్వస్థ పొందడం అనేది జరిగింది. గుడ్డివాడి స్వస్థత ఎలా కలిగింది? విశ్వాసమును బట్టి స్వస్థత అనేది కలిగింది. లోకా సువార్త 17:19. నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చునగా గలిలయ మధ్యగా వెళ్ళుచున్నప్పుడు ఆ గ్రామంలో కుష్ఠరోగులు ఆయనకు ఎదురొచ్చారంట. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురొచ్చారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాడు, మహిమపరిచాడు దేవుణ్ణి. మిగిలిన 9 ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు ఆయన, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వారితో చెప్పాను. ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళందరూ కూడా యేసు దగ్గరికి వస్తే తగ్గిపోతుందని విశ్వాసం పొందారు. కాబట్టి విశ్వాసం బట్టి వాళ్ళు స్వస్థ పొందడం అనేది జరిగింది. 18:42-43. లోకా సువార్త 18:42-43. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని నీ వానితో చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయన వెంబడించిన. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేసిరి. ఈయన యెరికో పట్టణంలోకి ఒళ్ళు వస్తూ ఉన్నప్పుడు భిక్షవాడు జనసమూహంలో ఉండి కేకలు వేస్తున్నాడు, నన్ను కరుణించుము దావీదు కుమారుడా అని. కరుణించుము అని కేకలు పెట్టినప్పుడు యేసు, నీకేమి కావాలని కోరినప్పుడు, నాకు దృష్టి కోరుచున్నాను, చూపు కోరుచున్నానని చెప్పినప్పుడు దేవుడు, నీవు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది అని యేసయ్య చెప్పడం జరిగింది. సో ఇక్కడ విశ్వాసం వలన గుడ్డివాడు
చూపు పొంది ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా పిలువబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను ఇక జీవించువాను నేను కాదు, జీవించువాడు క్రీస్తే. క్రీస్తే అంటే ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతామో, ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉంటామో, అప్పుడు మనలో ఎవరు నివసిస్తారు? క్రీస్తే నివసిస్తాడు. జీవించేవాడు నేను కాదు, నా యందు జీవించినది క్రీస్తే. ఎప్పుడైతే మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం ఉంచిన వెంటనే మన హృదయంలోకి క్రీస్తు నివసిస్తారు. కాబట్టి మన యందు ఎవరు నివసిస్తున్నారు? యేసు ప్రభు నివసిస్తున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ధైర్యము, నిబ్రమైన ప్రవేశమును కలుగును. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనకి ఏం కలుగుతుందంటే ధైర్యము అనేది కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనకి ఏం కలుగుతుందంటే ధైర్యము, నిబ్బరము, ప్రవేశము. ఎక్కడికి ప్రవేశము? మనకు అధైర్యం అనేది ఉండదు. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. మన నిమిత్తము క్రీస్తు ప్రభు శ్రమలు పడి సిలువ వేయబడ్డారు, కానీ దాని గురించి అధైర్యపడవద్దు. మీరు ధైర్యంగా ఉండి ప్రవేశించుడి. నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. సో ధైర్యము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి యేసు ప్రభు యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో మనకి ధైర్యం కూడా వస్తుంది. విశ్వాసం బట్టి నీతి గలవాడవై ఆగుపడరు. అంతేకాకుండా ఇంకా మనము యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా నీతి గలవారమై ఆగుపడదుము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. మనము ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మన నీతి కాదు, మన నీతి మురికిగుడ్డ వంటిది. కానీ మన నీతి కాదు, మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన నీతిపరులుగా, నీతి గలవాడవై ఆయన యందు అగపడు నిమిత్తము విశ్వాసం అనేది ఉంచుకోవాలి. విశ్వాసము ఉండటం వలన మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. యెహోవా ముందు నీతి గలవారమై ఆగపడదుము. విశ్వాసమును బట్టి మాత్రమే మనం నీతి గలవారిగా ఆగపడగలుగుతాము. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి మనం విశ్వాస యోధులుగా కడవరకు ఆయన సేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయకై మీకు వందనములు ప్రభా. మీరు ఇచ్చిన వాక్యంకై వందనములు ప్రభా. విశ్వాసము నాయన, విశ్వాసం ద్వారా అనేక మంది అనేకమైన మేళ్లు పొందుకొని ఉన్నారు ప్రభా. నాయన హేబేలు నీతిమంతుడిగా ఉన్నాడు ప్రభా. నోవహు నీతికి వారసుడిగా ఉన్నాడు ప్రభా. పాపాత్ములైన స్త్రీ సమాధానం కలిగినదై ఉన్నది ప్రభా. సో మేము కూడా ప్రభా ఇటు విశ్వాసం కలిగిన ఆయన మాలో మీరే జీవించినట్లుగా విశ్వాస యోధులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. విశ్వాసంలో ధైర్యమును, నిబ్బరమును మాకు సహాయం చేయండి ప్రభా. విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పుచున్నారు ప్రభా. మేమందరము నీతిమంతులుగా తీర్చబడినట్లు ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.